Hello everyone, welcome back. ఈ వీడియోలో వెస్ట్ కోస్ట్ డ్రైవ్ పోదాం. క్రేజీ ఉంటుంది. If you haven't, again please do like, share and subscribe. Here we are at the Grey Whale Beach. It's the Pacific Ocean. It's really windy. I don't think you could hear me well. So we have the mountains. Usually we kind of see whales here in June, July. But now that it's September, I don't think there are any more whales in this region. But people are still surfing and it's really cold. You can see some of them surfing. I'm not sure if you're able to see them. And there are people fishing as well in that region. So yeah, it's a really good place. We've stopped for breakfast. That's the hotel there for us for breakfast. We have to wait in queue, so I'm here for a little bit of viewing. మీరు హైవే పక్కన వెళ్తున్న కొద్దీ ఇట్లనే మీకు చిన్న చిన్న టౌన్స్ అండ్ విలేజెస్ కనిపిస్తాయి. చూడడానికి చాలా బాగుంటాయి. లైక్ దే ఆర్ ఓల్డ్ సెటిలర్స్ అండ్ సిటీ లైఫ్ నుంచి దూరంగా ఉండి దే ఆర్ ఫిషింగ్, స్కీయింగ్, స్విమ్మింగ్, డిఫరెంట్ సార్ట్స్ ఇక్కడే చేస్తుంటారు. చిన్న చిన్న బిజినెసెస్ సెటప్ చేసుకొని. అండ్ దే హ్యావ్ పర్ఫెక్ట్ వ్యూస్. దే డోంట్ ఈవెన్ హ్యావ్ టు గెట్ టు ద సిటీస్ వెన్ దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వ్యూస్. There are multiple stops along the west coast. You don't have to name them in particular, like big cities or small cities are name cheyalsina avasaram lekunde. Randomly there were beautiful places that you could stop suddenly and then go for watch and then come back. ఇక్కడ ఒక లైట్ హౌస్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. అంటే వి మేడ్ ఇట్ డెస్టినేషన్ ఇన్ అవర్ ట్రిప్. లైట్ హౌస్ అయితే చాలా పాతది. దాని గురించి చాలా పెద్ద హిస్టరీయే ఉంది. లైక్ ఫస్ట్ నేటివ్ అమెరికన్స్కి అదొక బిగ్ సింబల్ ఆఫ్ హోప్ అని, మళ్ళీ వాళ్ళకి నావిగేషన్కి అదొక ఇండికేషన్ అని, అట్లా వేరే యూత్ పర్పసెస్కి వాడేది దాన్ని. అండ్ బేసిక్లీ హియర్ మీకు సీల్స్, ఆటర్స్ ఇవి కనిపిస్తాయి. ఐ వాజ్ ఏబుల్ టు సీ కపుల్ ఆఫ్ ఆటర్స్ బట్ నో సీల్స్ అండ్ సీ లయన్స్ ఇన్ పర్టిక్యులర్. సో ఇక్కడ ఒక జెంటిల్మెన్ మాకు దీని హిస్టరీ గురించి మొత్తం చెప్తున్నాడు. అది వినుకుంటూ నేను మెల్ల వీడియో తీస్తున్నా. ఆయన అయితే ఏం ఆబ్జెక్ట్ చేస్తలేడు, సో ఇట్స్ ఫైన్. ఒక చిన్న షిప్ మోడల్ ఇది. ఇక్కడ లైట్ బల్బ్ అయితే ఉంది. ఇదే అది చూస్తానికి అద్దాల మేడలాగా ఉంది కదా. ఇది ఒక చిన్న గ్యాలరీ. దే క్యాప్చర్డ్ వేల్ టూత్, ఒక చనిపోయిన వేల్ది. అది చూస్తానికి బ్రష్ లాగా ఉంది. బేసిక్గా ఇది ఫిల్టర్ చేస్తుందంట ఫిషెస్ని. ఇది వేలు, అది దాని దొరికిన పీస్. చూస్తానికి ఇంత పెద్ద ఒకటి టూతే ఉందంట. ఆ వేలు ఎంత పెద్ద ఉందో అర్థం చేసుకోండి. ఇంకా ఇట్ లుక్స్ లైక్ అ బైసన్స్ back hair kind of stuff. So currently we are in Santa Cruz. We just stopped for some gas and I'm strolling through the downtown of Santa Cruz. I'll just show you around in a bit. It's quite a good place, Santa Cruz. Beautiful, the coast of California. I'm currently in mid downtown, so it's really beautiful. And the weather is getting better and better. It was cloudy until some point this morning, but now the sun is out. You can say it's a bright weather.
సో ఇక్కడ మనం శాంటాక్రూజ్ అనే ప్లేస్లో ఒక బీచ్కి వచ్చినాం. ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు, పారాసైలింగ్ చేస్తారు యూజువల్గా బీచ్లో, పారాగ్లైడింగ్ అనిపిస్తుంది. నేనైతే బయట ఉన్న ఆడియో తగ్గించినాను బికాస్ చాలా హెవీ విండ్స్ అండ్ వాటర్ సౌండ్ చాలా ఎక్కువ ఉండే, నా వాయిస్ వినిపించదు, వాయిస్ క్యాన్సిలేషన్ చేసిన. అండ్ ప్లేస్ అయితే చాలా క్రేజీగా ఉంది, నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ ప్రతి దగ్గర మౌంటైన్స్ అండ్ ద బీచ్, ఆ వ్యూ వెస్ట్ కోస్ట్ ఏదైతే ఉంటుందో క్రేజీ. ఇది వచ్చేసి బిగ్స్బీ క్రీక్ బ్రిడ్జ్, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ ఇన్ కాలిఫోర్నియా. ఎప్పుడో పాతకాలంలో కట్టారు కానీ ఆ వ్యూ హైలైట్ వ్యూ అసలు క్రేజీ ఉంది కదా. ఇప్పుడు అక్కడనే కరెక్ట్ ఆ బ్రిడ్జ్ పక్కనే మళ్ళీ ఇంకొక పాయింట్ ఉండే, బ్రిడ్జ్ని వేరే యాంగిల్లో చూడొచ్చు అనేసి మళ్ళీ ఇక్కడ కూడా ఆపినాము. ఇందాక అటు సైడ్ ఆ కొండ కాడు ఉండే, ఇప్పుడు చూడండి ఆ డ్రైవ్, అసలు ఆ డ్రైవ్ చేస్తుంటే ఎంత క్రేజీ అనిపిస్తుంది. అండ్ వాటర్ కూడా ఎంత క్లియర్ వాటర్ ఉన్నాయంటే, షాలో వాటర్సే మళ్ళీ, కానీ మస్తు ఉన్నాయి, కానీ పోనీకి ప్లేస్ లేదు. అక్కడ నుంచి స్ట్రైట్ మాంటరే అనే ఒక చిన్న టౌన్కి వచ్చినాము లంచ్ కోసం. టౌన్ మస్తు ఉండే, లైక్ ద వైబ్, పార్టీస్, సాంగ్స్ అన్నీ మంచిగా ప్లే అవుతుండే సైడ్లో. అండ్ వ్యూ కూడా చిన్న టౌన్లో మస్తు మెయింటైన్ చేశారు విత్ ఆల్ ద కలర్స్ అండ్ డిఫరెంట్ బిల్డింగ్ డెకరేషన్స్ అండ్ ఆల్. అది నాకు తెలిసి మొత్తం టౌన్లో ఒక 100 houses కూడా ఉండవు చక్కగా, కానీ క్రేజీ. ఆ హౌసెస్ అంటే హౌసెస్ కాదనుకో, బేసిక్గా రెస్టారెంట్సే కన్వర్ట్ చేసేసుకున్నారు కొన్ని. సోవెనీర్ స్టోర్స్ చేసారు, కొన్ని ఏమో టూరిజం కోసం చిన్న చిన్నవి ఏదో అక్కడ ఉన్న లోకల్ ఏమంటాం ఇంపార్టెన్స్ ఉన్న కొన్ని ఐటమ్స్ పెట్టినారు అట్లా. కానీ కలర్స్, ఫ్లవర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం టౌన్ అయితే, చూడడానికి నేత్రానందంగా ఉండే. సో లంచ్ చేస్తానికైతే రెస్టారెంట్కి వచ్చినాము. మంచిగా ఆ బీచ్ వ్యూ కనిపించేటట్టు ఒక సీటింగ్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం. ఇది ఒక మెక్సికన్ రెస్టారెంట్. ఇక్కడనే ఎందుకు కూర్చోాలనుకున్నామంటే దిస్ ఇస్ ద రీజన్, ఆటర్స్. సో బేసిక్గా మాకు ఆటర్స్, సీల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నేను చూపిస్తాను, సీల్ కూడా కనిపించింది ఇక్కడైతే. అది ఫస్ట్ ఆటర్, క్రేజీ ఉండే. అది దాని పక్కన ఒక బర్డ్ ఏమో దాని దగ్గర ఉన్న ఫుడ్ కోసం ఎగేసుకొని పోతుంది, అదేమో ఆడుకుంటుంది ఆడ కూర్చొని. మంచి వ్యూ ఉండే. వీళ్ళేమో ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ, ఒక్క చేప కూడా దొరకలేదు దానికి. నేను అర్ధగంట నుంచి చూస్తున్నా, ఇద్దరు ఏదో ఊపుతున్నారు కానీ ఏం పడలేదు అలా. వాటర్ అయితే చాలా గలీజ్ ఉంది బేసిక్గా, అదేదో సీవీడ్ అంటారు కదా, అది ఉంది మొత్తం నీళ్ళ మీద. సో హియర్స్ టు మై మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ ఆఫ్ ద డే, ద మీల్స్. మెక్సికన్ ఫుడ్, బరిటోస్, నాచోస్, సమ్ మొయిటోస్. టేస్ట్ మెక్సికన్ అంటే ఇండియనే ఇంకా అట్లుంది. నేను సీల్స్ అని చెప్పిన కదా, ఇవి ఇక్కడనే ఉంది చూడు, చిన్నగా కనిపిస్తాయి పైనకు వచ్చినట్టు. దోస్ ఆర్ ద సీల్స్. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాము, కుదరలేదు. సో ఈవినింగ్ సన్సెట్ టైంకి ప్లాన్ చేసినాము. ఇది చాలా ఫేమస్ మూవీస్లలో కూడా చూసి ఉంటారు. ఫైనలీ దాన్ని సన్సెట్ టైంకి చూసాం మొత్తానికి. ఇట్ వాజ్ అ గుడ్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి మేము ఉంటున్న రెస్టారెంట్లో కింద డైనింగ్ ఏరియా. సో డిన్నర్ కోసం మనం కిందికి దిగినాము. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా వరకు డోర్స్కి కేజ్లు వేసేసి జాలీ డోర్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ థెఫ్ట్. అది ఎందుకో నేను చూపిస్తా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చేస్తున్నా. ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళంతా హోమ్లెస్, వాళ్ళని చూసే కొంచెం ఫోన్ కిందికి పెడదాం అనిపించింది. ఎందుకు వచ్చిన గోళ్ళ వాళ్ళతో చూసి రండు మళ్ళీ అద్దాల వాళ్ళ కొడతారు. So that's it from the California trip. Hope you liked it. Please do like, share and subscribe. గంట కొట్టడం మర్చిపోకండి. Bye bye.